హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా స్పీడ్ గా జారిపోయే క్లాత్ అయినా కూడా ఎంత స్పీడ్ గా అంటే బిగినర్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో జార్జెట్ శారీస్ అయినా ఇలా ఫాలింగ్ క్లాత్ ఏదైనా సరే ఈజీగా కుట్టుకునే టిప్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి గమ్ తో అటాచ్ చేసుకోవడం అండి. ఆల్రెడీ మన వీడియోస్ లో చెప్పాను, ఇలాంటి జారిపోయే క్లాత్లు ఎప్పుడైనా గమ్ పెట్టుకుంటే మనకి డబల్ టైం సేవ్ అయింది అనమాట. మీరు ఆల్మోస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక రోజల్లా ఇలాంటి బ్లౌజెస్ తో టైం వేస్ట్ అయింది. ఇలా నేను 2 మెథడ్స్ లో చూపిస్తున్నాను. ఈ 2 మెథడ్స్ లో మీకు ఏది ఈజీగా ఉంది అనుకుంటే అలా ఫాలో అయిపోండి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కి ఇలా మనం నార్మల్ ఫస్ట్ లైనింగ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ తో కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకున్న దానికి ఇలా డాట్స్ లాగా గమ్ పెట్టేసుకోండి. ఏ గమ్ అయినా పర్లేదు, స్టోన్స్ అంటించుకునేది నార్మల్ కోన్ గమ్స్ ఉంటుంది కదా అదైనా పర్లేదు, లేదంటే నేను కంప్యూటర్ వర్క్ కి ఈ గమ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇది ఎప్పుడు నాకు అవైలబుల్ గా ఉంటది కాబట్టి ఈ గమ్ పెడుతున్నాను. మీరు ఏ గమ్ తీసుకున్నా పర్లేదు, ఈ బ్రాండే తీసుకోవాలి ఈ టైపే తీసుకోవాలని ఏం లేదు. స్టోన్స్ అంటించుకునే ఏ గమ్ అయినా పర్లేదు. ఇలా డాట్స్ పెట్టేసుకొని చక్కగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నెక్ కట్ చేసుకోము కదా మనం, ఇటు ఇలా సిల్క్ శారీస్ కి ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకోండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంది అనుకుంటే ఒక్కసారి లైట్ గా ఐరన్ చేయండి, ఇంకా మొత్తం ఫుల్ గా అటాచ్ అయిపోయింది అనమాట. లేదు ఐరన్ బాక్స్ లేదనుకున్నా పర్లేదు, ఐరన్ చేసుకోకపోయినా కూడా మీరు చేత్తో అనేది రబ్ చేసుకుంటే చక్కగా నీట్ గా అతుక్కుంటది అనమాట. చక్కగా ఇలా అతుక్కుంది అంటే మీకు ఈజీగా బిగినర్స్ అయినా కూడా హాఫ్ అన్ అవర్ లో కుట్టేసుకోవచ్చు. బ్లౌజ్ అనేది తొందరగా అయిపోయింది, మనకి జారిపోదు అనమాట, ఓకేనా? మీరు ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ వేసుకునేటప్పుడు కూడా క్లాత్ జారిపోయింది అనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఒక రకంగా డాట్ పడిద్ది, లైనింగ్ కి ఒక రకంగా డాట్ పడిద్ది. అలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల చాలా బెస్ట్ టిప్ అని అయితే చెప్తాను నేను, ఓకేనా? ఓన్లీ ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు మాత్రమే నేను అటాచ్ చేసుకోను. విడిగా ఎప్పుడైనా సరే ఇలాంటి ఫాలిన్ క్లాత్ అయితే మాత్రం తప్పకుండా అటాచ్ చేసేసుకుంటాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఈ టిప్ తెలియని వాళ్ళు అయితే కనుక ఒకసారి ట్రై చేయండి, తేడా అనేది మీకే తెలిసిద్ది, ఓకేనా? చక్కగా ఇలా అంటించేసుకున్నాను అన్ని పార్ట్స్ కి. అంటించుకున్న తర్వాత మనం ఆ క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చుట్టూ మనం మధ్యలో ఏ విధమైన డాట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా చుట్టూ చిన్న చిన్న డాట్స్ చాలండి, మరి ఎక్కువ గమ్ము కూడా పెట్టాల్సిన అవసరం లేదు. లైట్ గా మనకి అతుక్కుంటే చాలు కాబట్టి లైట్ గా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి, ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు, టైలరింగ్ లో ఎలాంటి టిప్స్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది. నేను గమ్ తో అటాచ్ చేసేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అనమాట, ఓకేనా? చక్కగా ఇలా ఫస్ట్ లైనింగ్ కి మనం పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అనేది ఎప్పుడు లైనింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్పాను కదా, అలా ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇలా అటాచ్ చేసేసుకోండి. కింద కోరాస్ వచ్చినాయి కాబట్టి కింద లైన్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా క్రాస్ రాదనమాట హ్యాండ్, ఓకేనా? ఫ్రంట్ బ్యాక్ అంటే తిరగా బోర్లా ఉంటది కదా, కరెక్ట్ గా చూసి అటాచ్ చేసుకోండి. అదే నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట, ఎటు రైట్ సైడ్ ఎటు రాంగ్ సైడ్ అనేది, ఓకేనా? కొంచెం ఒక్క పావు గంట టైం కేటాయించారు అంటే ఇలా చక్కగా ఒక 2-3 బ్లౌజెస్ అయినా అటాచ్ చేసేసుకొని మిషన్ ఎక్కారు అంటే ఇలాంటి జారిపోయే క్లాత్లు అయినా కూడా 3-4 బ్లౌజెస్ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది, స్పీడ్ గా అయిపోయినట్టు ఉంటది మనకి బ్లౌజెస్ కూడా, ఓకేనా? ఇలా బ్యాక్ హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్ మనం ఎలా అయితే పెట్టుకున్నామో డాట్స్ అనేది అలా డాట్స్ పెట్టేసుకోండి. నేను హ్యాండ్స్ కి అయితే ఐరన్ చేయలేదు, ఒకేసారి ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసుకున్న తర్వాత రెండు కలిపి ఐరన్ చేసుకోవచ్చు కదా అని, ఓకేనా? చక్కగా మీరు అన్ని పార్ట్స్ కి ఒకసారి దమ్ పెట్టేసుకొని లాస్ట్ లో ఒక్కసారి ఐరన్ చేసేసుకుంటే సరిపోయింది. ప్రతి పార్ట్ కి సపరేట్ గా కూడా మనం ఐరన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చేతితో రబ్ చేశారు అంటే ఐరన్ తో కూడా సంబంధం లేకుండా నీట్ గా ఉంటుంది అనమాట. ఇంకొకటి, మీకు ఇలాంటి క్లాత్లు మీరు లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఏమైంది, క్రాస్ లాగా వస్తాయి. ఒకసారి కుట్టడం ఓడదీయడం అలా చేసేవారు చాలా మంది ఉంటారు, అవునా కాదా అనేది కామెంట్ చేయండి.
ఒక్కసారి ఇలా అటాచ్ చేసి చూడండి, మీకు ఒక్క ముడత కూడా రాదనమాట. సేమ్ లైనింగ్ ఎలా అయితే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలాగే వచ్చింది. మీకు లూజ్ కానీ ఆ క్లాత్ ఎక్కువ రావడం కానీ కుచ్చుల్లాగా రావడం కానీ అలా అస్సలు రాదనమాట. ఓకేనా. ఇది కూడా మనకి పద్దాకా కుట్టి ఓడదీస్తే ఏమైందంటే క్లాత్ అనేది సాగిపోయింది. అప్పుడు మీకు నెక్ కానీ చంక దగ్గర పార్ట్స్ కానీ ఫ్రంట్ పార్ట్స్ కానీ క్రాస్ లో తీస్తాం కదా, సాగిపోతాయి అన్నమాట. ఇలా అటాచ్ చేసుకున్నారు అంటే స్టిఫ్ గా ఉంటది, మీకు ఎక్కడ సాగిపోయే ఛాన్సే ఉండదు అనమాట. ఓకేనా. ఒకసారి ఇలా ట్రై చేయండి, తేడా మీకే తెలుస్తుంది. మీరే కామెంట్ చేయండి, మీకు నార్మల్ గా లైనింగ్ జాయిన్ చేసుకుంటే ఎలా ఉంది, ఇలా గమ్ తో అటాచ్ చేసుకున్నప్పుడు తేడా ఏంటనేది చూపిస్తున్నాం చూడండి, ఎక్కడ ముడతలు కూడా రాలేదని. ఓకేనా. 2 టైప్స్ గా పెట్టుకోవచ్చు అండి గమ్ము. ఆల్రెడీ నేను ఇవి కట్ చేసేసాను, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా గమ్ పెట్టుకున్నాను అనమాట. దీనికి ఫస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ వేయమన్నారు, అందుకని క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను. తర్వాత పైపింగ్ వద్దన్నారు, సరే ఇంకా నార్మల్ గా వేరే బ్లౌజ్ కూడా ఉంది, దాంతో పాటు ఐరన్ చేసేసాను అనమాట. ఇది కూడా గమ్ పెట్టేసుకొని. ఓకేనా. నైటే రెడీ చేసేసుకుంటానండి మోస్ట్లీ. రేపు మార్నింగ్ కుట్టాల్సిన బ్లౌజెస్ అన్ని ఇలా గమ్ పెట్టేసుకొని కటింగ్ పెట్టేసుకొని ఫాలింగ్ క్లాత్స్ ఉంటే గమ్ పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటాను అనమాట. అప్పుడు మనకి పొద్దున్నే వర్క్ అనేది తొందరగా అయిపోయింది. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో, మనకి ఎక్కడ ముడతలు రాకుండా. ఇంకా మళ్ళీ మీరు స్టిచ్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు, చక్కగా అతుక్కుంటది అనమాట. క్లాత్ నీట్ గా ఉంటది. ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఒకటైతే కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి చక్కగా ఇలా ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ ఇలా కట్ చేసేసుకుంటే ఇంకా మనం ఏముందండి మిషన్ ఎక్కేసి డాట్స్ వేసేసుకొని జాయింట్స్ వేసేసుకోవడమే కదా, ఈజీగా ఉంటది. మనకి నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినంత ఈజీగా ఉంటది లైనింగ్ బ్లౌజ్ కూడా. ఓకేనా. ఇలా కట్ చేసుకోవాలి. మిగిలినవన్నీ నేను కట్ చేయడం చూపించట్లేదు, ఓన్లీ మీకోసం ఇది ఒక్కటి చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్ కట్ చేసి అదిగోండి చక్కగా నీట్ గా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడ లూజ్ రావడం కానీ ఏమీ లేదు. మిగతా పార్ట్స్ కూడా నేను తర్వాత కట్ చేసేసుకుంటాను అనమాట. వీడియో అనేది లెంతీ అయిపోయింది కదా మొత్తం పెడితే. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నార్మల్, ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసేసుకున్నాను. ఫ్యాబ్రిక్ అనేది చూసుకోవాలి ఫస్ట్, డిజైన్ ఎటు సైడ్ వచ్చింది, ఎటు హ్యాండ్స్ రావాలి బ్యాక్ పార్ట్ రావాలి అనేది. ఇది నాకు ఒక సైడ్ గా వచ్చింది డిజైన్, అంటే హ్యాండ్స్ పైన బ్యాక్ పార్ట్ తీయాలన్నమాట. అందుకే ఫస్ట్ ఇలా చూసుకుంటున్నాను లూజ్ సరిపోయిందా లేదా అనేది. లూజ్ ఆల్రెడీ కొంచెం తగ్గింది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కుట్లలో పోయిద్ది కాబట్టి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ముక్క అతుకు వేసుకుంటే సరిపోయిద్ది. ఫస్ట్ గమ్ పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇలా గమ్ పెట్టేసుకోండి. ఇది ఒక మెథడ్ అనమాట. మీకు ఏది ఈజీగా ఉందో అది ఫాలో అవ్వండి, ఏదైనా పర్లేదు. ఓకేనా. అదనమాట. చక్కగా ఫస్ట్ కింద పెట్టేసుకొని హ్యాండ్ కి గమ్ అనేది డాట్స్ లాగా చక్కగా మనం ఇలా రబ్ చేసుకొని అంటించుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ సగం ఇలా ఫోల్డ్ చేసుకొని పైన, అంటే మిగతా హాఫ్ కి పెట్టుకోవాలన్నమాట గమ్ము. ఏ మెథడ్ అయినా ఇబ్బంది ఉండదు. ఏంటంటే ఇలా మీరు క్లాత్ మీద వేసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది కరెక్ట్ గా వేసుకోవాలన్నమాట, క్రాస్ లో. ఓకేనా. ఏ మెథడ్ అయినా ఈజీగానే ఉంటుంది. మీరు క్రాస్ వేసుకోగలమంటే ఇలా మెయిన్ క్లాత్ మీద అయినా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అడుగున కూడా మీకు మెరూన్ కలర్ ఉండడం వల్ల మీకు ఇది కనిపించట్లేదు. లాస్ట్ లో నేను చూపిస్తాను చూడండి, మీకు క్లాత్ కి ఎంత చక్కగా అటాచ్ అయింది అనేది. ఎక్కడ ముడతలు రావడం కానీ అలా ఏమీ ఉండదు అనమాట. ఓకేనా. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది తీసి నేను చాలా రోజులు అవుతుంది, ఇది పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది అనమాట. నేను ఫస్ట్ అటాచ్ చేసిన బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. రోజుకి మనం బ్లౌజులు ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అని ఒక వీడియో, ఆ బ్లౌజ్ స్టిచ్ చేస్తా చూపించాను, అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట. మీకు ఎంతో కొంత ఇప్పుడు మీలో ఒక 10 మెంబర్స్ నేర్చుకున్నా కూడా ఈ టిప్ అనేది వాళ్ళకి యూజ్ అయ్యింది కదా, అందుకని మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ బ్యాక్ పార్ట్ కూడా చూడండి చక్కగా ఫస్ట్ మళ్ళీ హాఫ్ కి ఫోల్డ్ చేసుకొని మిగతా హాఫ్ కి గమ్ పెట్టుకొని అంటించేసుకుంటున్నాను అనమాట. ఎలా ఉంది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియో చేయండి. మన ఛానల్లో ఉన్న కటింగ్ వీడియోస్ కనుక ఫాలో అయితే 100కి 90% ఎవరికైనా సరే బ్లౌజెస్ సెట్ అవ్వాలి. నేను ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఫాలో అయ్యే మెథడే మీకు చూపిస్తున్నాను.
ఓకేనా, ఒక్కసారి మన ఛానల్ అనేది చూడండి. మీకు ఇంకా మీ బ్లౌజ్ సైజ్ ఏంటి, మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే వీలైనంత తొందరగా వీడియో తీసి పెడతాను. లేదు మీకు అర్జెంటు ఏదన్నా రిప్లై కావాలి అంటే తప్పకుండా కమెంట్ కింద మీకు ఆ సొల్యూషన్ ఏంటి అనేది రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, ఇలా గమ్ పెట్టేసుకొని ఒకసారి ఐరన్ బాక్స్ కూడా ఎక్కువ హీట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా ప్రెషర్ ఇస్తే సరిపోయిద్ది అనమాట. ఓన్లీ గమ్ పెట్టినంత వరకు ఇచ్చినా సరిపోయిద్ది. ఓకేనా, చాలా లోలో పెట్టుకొని ఇవ్వండి, ఎందుకంటే సిల్క్ ఫ్యాబ్రిక్స్ కదా, మళ్ళీ మీకు అతుక్కునే ప్రమాదం ఉంటుంది అనమాట. ఓన్లీ లైనింగ్ మీదే పెట్టుకుంటున్నాను నేను ఆ గమ్ము వరకు, అంతే. కొంచెం టైలరింగ్ అంటే బద్దకిచ్చే వాళ్ళకి ఆ బద్ధకం అనేది ఎలా వదిలి మనం ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవాలి అనే టిప్స్ అయితే చూపించాను మన ఛానల్లో. ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుంది ఆ వీడియో అనేది. ఓకేనా, నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటి, నా వర్క్ నేను బద్దకచ్చకుండా రోజుకి ఒక 5-6 బ్లౌజెస్ అయినా ఎలా స్టిచ్ చేసుకుంటాను అనేది నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు చూపించాను అనమాట. ఆ వీడియోలో చెప్పాను, చూపించడం కాదు చెప్పాను ఆ వీడియోలో. ఓకేనా, క్రాస్ వేసేసుకున్నాను చూడండి. మీరు చూసి వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అంటే హ్యాండ్ నెక్ రెండు పక్క పక్కన వచ్చేటట్టు వేసుకోవాలి. ఒక నెక్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ వేసుకున్నారనుకోండి, రెండు ఒకవైపుకే రెడీ అయిపోతాయి. ఇది ఒకటి మాత్రం చూసుకోండి ఇలా అంటించుకునేటప్పుడు. అంటే ఇప్పుడు చంక వేసుకున్నారనుకోండి, చంక ఈ పార్ట్ది ఆ పార్ట్ది చంక పక్క పక్కన ఉండాలి. లేదు నెక్ వేసుకున్నారనుకోండి, ఈ నెక్ లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది పక్క పక్కన ఉండాలి. ఇలా వేసుకోండి. ఓకేనా, ఇది ఒక్కటి మాత్రం చెక్ చేసుకోండి జాగ్రత్తగా. మీరు ఇలా గమ్ పెట్టి అంటించేసుకున్న తర్వాత చక్కగా కట్ చేసేసుకున్నారనుకోండి, ఈజీగా అయిపోతాయి బ్లౌజులు అనేది, చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. ఒక 15 మినిట్స్లో అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే. లేదు కొత్త వాళ్ళు అయినా కూడా మీరు హాఫ్ అన్ అవర్లో కంపల్సరీ బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇంకా జారేది ఏమి ఉండదు కదా, మనకి ఆల్రెడీ అటాచ్ చేసేసుకున్నాం. ఇంకా నార్మల్గా డాట్స్ వేసేసుకొని షేప్ బెల్ట్ వేసుకొని రెడీ చేసుకోవడమే కదా, చాలా ఈజీగా అయిపోయింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటి క్లాత్ కంపల్సరీ 2 days కుట్టే వాళ్ళు ఉంటారు. అవునా కాదా అనేది కామెంట్ చేయండి. జారిపోతా ఉంటాయి. లైనింగ్ జాయింట్ అనేది చాలా సార్లు వేస్తారు, స్టిచ్ అనేది రిమూవ్ చేసేస్తారు, వేస్తారు రిమూవ్ చేస్తారు. అలా చేయడం వల్ల క్లాత్ సాగిపోయింది మనకి. ఓకేనా, ఇదిగోండి చక్కగా అటాచ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకుంటున్నాను మొత్తం ఒకసారి. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు యూజ్ అయిందా లేదా, ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారు ఈ మెథడ్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. మీ సబ్స్క్రైబ్ మీ లైక్ అనేది మన ఛానల్ గ్రోకి చాలా ఇంపార్టెంట్ అనమాట, కొత్త ఛానల్ కాబట్టి. ఇదిగోండి ట్రాన్స్పరెంట్ క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అతుక్కున్నాయో. ఇంకా చక్కగా ఇవి ఇంకా కట్ చేసేసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడమేనమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.